Hi guys, I am Dr. Suhasini from Hanshita Skin and Dental Clinic, Tadipatri. నా ఇన్ని ఇయర్స్ ప్రాక్టీస్లో నేను కొన్ని మిత్స్ అంటే పేషెంట్స్ వైజ్ వాళ్ళు కొన్ని డౌట్స్ అడుగుతున్నారనమాట. కామన్గా నార్మల్గా స్కేలింగ్ అనేది మా డెంటిస్ట్రీలో బేసిక్ ప్రొసీజర్ అనమాట. కానీ పేషెంట్స్లో ఉన్న మిత్స్ ఏంటంటే, మేడం స్కేలింగ్ చేయించుకోవడం వల్ల గ్యాప్స్ ఫామ్ అవుతుందా, లేదంటే స్కేలింగ్ చేయించుకోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. ఒక 2 years బిఫోర్ వాళ్ళు స్కేలింగ్ చేయించుకుంటారు. వాళ్ళ డౌట్స్ వచ్చేసి మాకు 2 years బిఫోర్ చేయడం వల్ల మాకు ఇప్పుడు లూజ్ అయిపోయినాయి. ఇవన్నీ కామన్ మిత్స్ అనమాట. అది తప్పండి. కంపల్సరీ మీరు డెంటిస్ట్ని అప్రోచ్ అవ్వండి. అది చాలా రాంగ్ మిత్. క్లీనింగ్ చేసుకోవడం వల్ల సందులు ఫామ్ అవ్వవు. మీ ప్రాబ్లం ఏంటి అనేది డాక్టర్ ముందుగానే చెప్తారు. సో ఎవ్రీ 6 monthsకి ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి. డాక్టర్ దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సో డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఒకసారి గార ఫామ్ అయిన తర్వాత అది మీకు పెయిన్ రాదు. ఆల్రెడీ అది టీత్ని దాని సపోర్టివ్ సిస్టమ్ అంటే దాని గమ్స్ బోను అదంతా లూజ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ అవుతే డెంటిస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాతనే మీరు స్కేలింగ్ చేసుకోండి. సెన్సిటివిటీ అనేది అస్సలు రాదు. సో ఒక 1 week అనేది డిస్కంఫర్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన మెడికేషన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సెన్సిటివిటీ పేస్ట్ కానీ గమ్ యాస్ట్రింజెంట్స్ కానీ అవి ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి యూజ్ చేయడం వల్ల అది కూడా నార్మల్ అయిపోతుంది. సో ఈ కామన్ మిత్స్ వల్ల చాలా మంది పేషెంట్స్ ఎక్కువ డ్యామేజ్ అయిన తర్వాత క్లినిక్ వస్తున్నారు. సో ఆల్రెడీ టూత్ లూజ్ అయిపోవడము, స్మెల్ రావడము, గమ్ బ్లీడింగ్ ఇవన్నీ అవుతున్నాయి. సో డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి.